సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 40వ డివిజన్లో స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 40వ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ గడ్డం స్రవంతి యుగంధర్లు ఆర్ఐ అశోక్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గడ్డం యుగంధర్ మాట్లాడుతూ, వరంగల్ తూర్పు నియోజకవర్గం 40వ డివిజన్లో మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేసి 3 నెలలు గడుస్తున్నా టెండర్ అయి కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టకపోవడంతో రోడ్డు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టెండర్ అయి కాంట్రాక్ట్ పనులు మొదలు పెట్టని కాంట్రాక్టర్లను మున్సిపల్ కమిషనర్ వారిని బ్లాక్ లిస్టులో పెట్టి వారి స్థానంలో వేరే కాంట్రాక్టర్కి ఇచ్చి పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈరోజు అండర్ రైల్వే గేట్ కింద గుర్సు సిఆర్సీ నందు 40 డివిజన్ నందు వార్డు మీటింగ్ వార్డు సభ జరిగింది. 99 రోజుల ప్రణాళిక దానిలో భాగంగా వార్డు సభ నిర్వహించారు. దీనిలో స్థానికులు మిగతా స్థానిక అన్ని ఆల్ పార్టీ వాళ్ళు స్థానికులు సమస్యలు చెప్పినారు. అట్లాగనే స్థానికులు ఇంతకుముందు గతంలో 3 నెలల క్రింద మా పార్టీ డివిజన్లో మేడం కొండా సురేఖ మినిస్టర్ గారు పనులు చేపట్టి శంకుస్థాపన చేసినారు. మేము వినతి పత్రాలు ఇస్తే వినతి పత్రాలు ఇవ్వగా ఆ పనులన్నీ కూడా శాంక్షన్ చేయించి రోడ్లు డ్రైన్లు మిగతా పనులన్నీ కూడా శాంక్షన్ చేసినారు. శంకుస్థాపన కూడా జరిగింది, టెండరింగ్ కూడా జరిగింది. కానీ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వల్ల మాకు అధికార పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు కాంట్రాక్టర్లను వాళ్ళపై చర్య తీసుకుని వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎందుకనగా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే, ఏంటంటే అధికార పార్టీ మినిస్టర్ గారు చొరవ తీసుకొని స్థానికంగా సమస్యల మీద మేము పిటిషన్ ఇచ్చినప్పుడు దరఖాస్తులు ఇస్తే వాటి మీద స్పందించి ఒక వర్క్ ఇచ్చి అన్నీ కూడా శాంక్షన్ చేసింది 45 నెలల. అట్లాంటి శంకుస్థాపన చేసిన పనులు ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేయకపోతే కమిషనర్ గారు అధికారులు ఏం చేస్తున్నారు, వాళ్ళపై చర్య తీసుకోవాలి, తొందరగా పనులు స్టార్ట్ చేయాలి. ఇక్కడ గుర్సు కుమార్వాడ గాంధీ వర్కర్ దగ్గర నుంచి మహీంద్రా షోరూమ్ వరకు డ్రైన్ ప్లస్ సీసీ రోడ్డు నిర్వహించి ఆల్రెడీ శాంక్షన్ అయింది. దాన్ని పనులు చేపడతారు. ఆ యొక్క అధికారులు ఇవ్వడంలో వాళ్ళపై మరియు కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలి. అట్లాగనే గుర్సు కుంభంలో కట్టి ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. దానికి మళ్ళీ కూడా ఆ పూర్తి డ్రైన్ మళ్ళీ కంటిన్యూ చేస్తే అక్కడ స్థానికులు ఉండే వాళ్ళకి దోమలు ప్లస్ చాలా రోగాలు ఇన్కంప్లీటెడ్ డ్రైన్తో పెద్ద డ్రైన్ అది కడితే ముంపు ప్రాంతంలో ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకొక మాట, ప్రతి సంవత్సరం జరిగే ఒక విషయం ఏంటంటే డీకే నగర్లో ముంపు ప్రాంతం వచ్చేది వర్షాకాలం, దానికి మున్సిపల్ అధికారులు ముందస్తుగా చర్య తీసుకొని కచ్చా కాలువలు కొట్టించడం మరియు ఏమేమైనా పనులు ఉంటే ముందస్తు చర్యలు తీసుకోవడం ఉంటే బాగుంటుంది. ఈ సందర్భంగా ఈ వార్డ్ ఆఫీస్ నుంచి గడ్డం స్రవంతి యుగేందర్ గౌడ్ మేము స్థానిక ప్రజలు అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్న కమిషనర్ గారికి, మేము అట్లాగనే మా మినిస్టర్ గారికి కూడా కొండా సురేఖ గారికి కూడా వీళ్ళ అధికారులపై ఈ కాంట్రాక్టర్లపై లెటర్ ద్వారా దరఖాస్తు కూడా ఇస్తామని స్థానిక ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తాం.